దాంతో కృతి శెట్టి డైలాగ్ మర్చిపోయి నవ్వేసేదట. దీనివల్ల చాలా రీటేక్స్ అయ్యేవని యూనిట్ సభ్యులు చెప్పుకునేవారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చిత్ర యూనిట్ కి లంచ్ బ్రేక్స్ ఒక పెద్ద పండగలా మారాయి. నాగార్జున భోజన ప్రియుడు కావడంతో షూటింగ్ స్పాట్ కి రోజు రకరకాల గోదావరి స్పెషల్స్ వచ్చేవి. పొట్టేలు పులుసు, పీతల ఇగురు, బొమ్మడాయల పులుసుతో పాటు ఆత్రేయపురం పూతరేకులు వంటి సాంప్రదాయ వంటకాలను తెప్పించి నాగార్జున స్వయంగా చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణలతో పాటు డైరెక్టర్ టీం అందరికీ వడ్డించి తినిపించేవారట. నాగార్జున, రమ్యకృష్ణల కాంబినేషన్ అంటేనే తెలుగు ఇండస్ట్రీలో ఒక హిట్ పేర్. సెట్స్ లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల చాలా జోకులు పేలేవి. ఆత్మలుగా మారి గాల్లో తేలుతూ యాక్ట్ చేసే సీన్స్ కోసం ఇద్దరు రోప్స్ కట్టుకొని వేలాడుతున్నప్పుడు మనం 90s లో డ్యూయట్స్ కోసం కొండలు గుట్టలు ఎక్కాం. ఇప్పుడు ఈ వయసులో ఇలా గాల్లో తలకిందులుగా వేలాడుతున్నామని ఒకరినొకరు చూసుకొని కామెంట్లు చేసుకునేవారట. ఆ సీనియర్ పేర్ అల్లరి చూసి సెట్లో ఉన్న కుర్ర టెక్నీషియన్లు కూడా ఎంజాయ్ చేసేవారు.